చిన్న 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 డ్యామేజ్లు ఉంటాయండి. ఇదిగోండి ఇవన్నీ పాతేలా ప్యాంట్లు తీసేస్తే కింద కట్ చేసేస్తాను ఈ- ఈ- అన్నీ అలాగే ఉన్నాయి. అన్నీ చిన్న చిన్న మచ్చలు వేయటం ఉన్నాయి. 1 పీస్ 500 అంట, ఓన్లీ 1 బ్రాండ్ అంట. క్వాలిటీ ఎక్సలెంట్ క్వాలిటీ ఉన్నాయి. మెటీరియల్ థిక్నెస్, వెయిట్. మా ఆవిడేం పొండి అంటుంది, పప్పులేం ఉడకమమ్మ పాప, మామూలుగా సరదాగా వీడియో తీసుకుందాకు వచ్చామని చెప్తాను. సో ఇప్పుడే హాల్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ వాలెట్స్ ఉన్నాయి, చూద్దాం. పూమా లేవీస్ వాలెట్స్, వుడ్లైన్ కూడా ఉన్నాయి. నమస్తే అన్నయ్య, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మధ్యాహ్నం 2 గంటల అయింది ఇప్పుడు టైం. ఇందాక నుంచి సూర్యుడు హై బీమ్లో మనల్నే ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎండ అంత బీభత్సంగా ఉంది. ఈడేంట్రా ఎండ అంటున్నాడు, మధ్యాహ్నం పూట ఎక్కడికి వెళ్తున్నాడు అనుకుంటున్నారా? ఏం లేదన్న, రీలో చూశాను నిన్న. తాడేపల్లిగూడెంలో కూరగాయల పద్ధతిలో బట్టలు అమ్ముతున్నారంట. ఓపెన్ ఎగ్జిబిషన్. ఎంట్రీ టికెట్లు గట్ట ఏం లేవు, మామూలుగా సరదాగా వీక్షిద్దామని వెళ్తున్నాం. అది కూడా లిమిటెడ్ పీరియడ్లోనే 3 డేసేనంట. ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అని ట్యాగ్ లైన్ కూడా పెట్టారు. షాక్ అవ్వకుండా కూరగాయల పద్ధతి అంటే. 1 kg లేడీస్ వేర్ 999, జెంట్స్ వేర్ స్టార్ట్స్ ఫ్రమ్ 150. సో ఎక్సైట్మెంట్ అయ్యాక షాపింగ్ అయితే బయలుదేరాం. 40 కిలోమీటర్స్ రైడ్ అయితే. చూడండి మరి, ఈ షాపింగ్ రైడ్లో నిజంగా ఇంటర్నేషనల్ బ్రాండ్ దొరుకుతుందా, లేక ఇన్స్టాగ్రామ్ స్కామ్ అయిపోతుందా? ఈ సీన్ చూసారా భయ్యా? సూర్యుడు ఫైర్ మీద ఉంటే ఇలా వైల్డ్ ఫైర్ మీద ఉన్నారు. వీళ్ళు వ్యాన్లో కూర్చొని మంది వేస్తున్నారు మెట్ట మధ్యాహ్నం. బాబాయిలు కనుక ఇలా వస్తే మూహేస్తారు వీళ్ళని వ్యాన్తో పాటు. మన గోదావరి జిల్లాలో ప్రకృతి ఇచ్చిన వరాలు భయ్య అందమైన పొదరలే టైప్లో ఉంటాయి. రోడ్డుకి 2 వైపున ప్యాడీ ఫీల్డ్స్, అటు సైడ్ ఇటు సైడ్ సెక్యూరిటీ గార్డులు, చెట్లు, ఆ చెట్ల మధ్య నీడలో మనం. ఇక పల్లె వెలుగు బస్సు. పల్లె వెలుగు బస్సు అంటే బాగానే గుర్తొచ్చిందన్నయ్య. ఇదివరకు సామెతలు అంటారు కదా, ఆడదానికి ఆడద శత్రువు. మనం ఈ నూరుకునే వాళ్ళని తప్ప మనం ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. ఈ బస్సు ఎక్కితే పూర్తిగా అవగాహన వచ్చేస్తుంది. ఎంత అందమైన రోడ్డు, ఎంత అందమైన వాతావరణం. ఇది ఓన్లీ మార్నింగ్ టైం మాత్రమే. అదే ఈ రోడ్లో అర్ధరాత్రి 12 దాటిన తర్వాత వెళ్ళాలంటే ఒకసారి జస్ట్ ఆలోచించండి, సరిపోద్ది. మీరు సిటీలో అయితే 2-3 వరకు కంపెనీ చోళ్ళు తెలిసిన వాళ్ళని తెలియని వాళ్ళని తిరిగి కూడా బోర్డు మంది ఉంటారు. కానీ పల్లెటూరులో 8:30-9కి పడుకుంటారు. ఈ రోడ్లో వెళ్ళడం గురించి జస్ట్ ఆలోచించండి, ఎవ్వరూ ఉండరు. ఒక్కడే బైక్పై వెళ్ళే సీన్లో మీరుంటే బాల్స్ టైట్ అయిపోతాయి. వచ్చేసామన్నాయి. మాగంటి ఫంక్షన్ హాల్లో జరుగుతుందంటే ఎగ్జిబిషను. ఇగో ఇదే మాగంటి ఫంక్షన్ హాల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ దగ్గర, తాడేపల్లిగూడెం. అంటే కొత్తగా డీమార్ట్ పెట్టారు కదా అక్కడ. అంకుల్ గారు ఆంటీ గారిని సముదాయించుకుని తీసుకెళ్తున్నారు పాపం. సరే మనం అయితే వెళ్దాం. ఇక్కడ క్రౌడ్ అయితే మరీ అంత హెవీగా ఏం లేదు. ఈ బిజినెస్ గురించి చెప్పుకోవాలంటే చాలా టాటిక్సే ఉంటాయి, మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎంట్రన్స్ అవుదాం, లోపలికి వెళ్ళి అసలు వాతావరణం పరిశీలిద్దాం. వీళ్ళని చూస్తుంటే తిరిగి వచ్చినట్టే లేదు వీళ్ళకి. బ్యాక్ సైడ్ పెట్టేసి వెళ్ళారంట. సో ఇప్పుడే హాల్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఇక్కడ వాలెట్స్ ఉన్నాయి, చూద్దాం.
పూమా లెవిస్ వాలెట్స్ వుడ్లైన్ కూడా ఉన్నాయి. పూమా లెవిస్ 200, వుడ్లైన్ 150 అంట. పర్లా రీజనబుల్. ఆన్లైన్లో 200కి ఇంత క్వాలిటీ అయితే ఇవ్వడు. ఇది లెదర్ మేడ్. నేను ఇప్పుడైతే లేడీస్ జీన్ కుప్ప దగ్గర ఉన్నాను. ఇక్కడ ప్యాంట్ 500 అని రాసింది. ఓన్లీ 1 బ్రాండ్ అంట. మిగతా అన్ని రేట్ ఎంతో మరి. క్వాలిటీ గురించి వస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి. బ్రాండెడే ఇవన్నీ. డమ్మీ అయితే కాదు, బ్రాండెడే. మా ఆవిడేమో మెల్లగా పండు అని రాగానే చెప్తుంది. వీటిని చిన్న చిన్న డ్యామేజ్లు ఉంటాయండి. ఇదిగోండి ఇవన్నీ పార్టీలో ప్యాంట్ తీసేస్తే కింద కట్టి పెట్టాను. అన్నీ అలాగే ఉన్నాయి. అన్నీ చిన్న చిన్న మచ్చలు వేయటం ఉన్నాయి. ₹300 చెప్పులు పోయి ఇవన్నీ. క్వాలిటీ అయితే గుడ్, బాగున్నాయి. ఇది ట్రైల్ వేద్దాం. ఇది బాగుంది. ఇందాక చూసాను, ట్రైల్ వేసి నచ్చితే పట్టుకుపోదాం. స్కాన్. ఫోన్పే చేస్తాను బయట. 3500. ఫోన్పే. సో మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయ్యామన్న ఇంటికి. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకా షికార్లు కొట్టుకుంటూ గింగాలు తిరుక్కుంటూ బయలుదేరేసరికి టైం అయింది. షాపింగ్ అయితే నాకు జెన్యున్గా వర్త్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అమ్మేవన్నీ బ్రాండ్లే. దాంట్లో కొన్ని మంచివి ఉన్నాయి, చెడ్డవి ఉన్నాయి. మనకి నచ్చినవి, కావాల్సినవి అన్ని క్వాలిటీ బాగున్నాయి అనుకుని ఈ తిక్కి జాగ్రత్తగా తీసుకోవాలి. అన్నీ దొరుకుతున్నాయి. వాలెట్స్, షాక్స్, లేడీస్ జీన్స్ 500, లేడీస్ టాప్స్ కేజీ 999, హ్యాండ్ బ్యాగ్లు 800 బ్రాండెడ్ 400, 250 రకంగా ఉన్నాయి. కాలేజ్ బ్యాగులు 400, 800, ట్రావెల్ బ్యాగులు, జిమ్ బ్యాగులు, ఇన్నర్స్, జాకెట్స్, కిడ్స్, చెప్పులు, షూస్ అన్నీ.
కంకాలి యాసంగట్టలు అంటే అది మాటల పని కాదు, ఉగ్ర రూపం. అది అందరికీ సెట్ అదన్నాయి, చూపుల్లోనే తెలిసిపోతుంది. అన్నయ్య ఎవరో కానీ డాన్స్ ఇరగ తీసేసాడు, మొత్తం అందరినీ అల్లగొట్టేసాడు. ఒక సీన్లో అయితే నాకే బెదిరొచ్చింది. నేను వీడియో తీస్తున్నానని ఇంకా రెచ్చిపోయి వెళతాండం కింద ఆడేసాడు. పొద్దున నేను బిజినెస్ గురించి మాట్లాడుకుంటే మెగా సేల్ ఎగ్జిబిషన్లను ఫంక్షన్ హాల్లో పెడతారు. పెట్టిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లకి 4 మందికి చెప్పి 4 రీల్స్ చేపిస్తారు. ఒక 50,000 పెట్టుబడి పెడతారు. ఫంక్షన్ హాల్కి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడతారు. స్టాక్కి ఒక 5 లక్షలు పెడతారు. ఆ జీతాలు చూసుకుంటూ 10 మంది ఉంటారు. రోజుకు 1000 రూపాయలు చెప్పిన 3 రోజులకి 30,000 తీసేయండి. ట్రాన్స్పోర్ట్కి ఒక 50,000 తీసేయండి. 6,30,000 అవుతుంది. కొన్ని 30,000 ఎక్స్ట్రా వేసుకున్నా 6,60,000 అవుతుంది. రీల్స్ అయితే చాలా మంది చూసారు. రీల్స్ చూసి చాలా మంది వచ్చారు ఇక్కడికి. సో ఇప్పుడు ప్రాఫిట్ల గురించి మాట్లాడుకుందాం. నేను రీల్స్ చూసి వెళ్ళాను 3,500 బిల్ అయింది. నేను ఉండగానే బొచ్చిన మంది వచ్చి వెళ్ళిపోయారు కూడా. రోజుకు ఒక 1000 మంది వచ్చారనుకుందాం. 80% వరకు ఖచ్చితంగా కొందామని వెళ్తారు. వచ్చిన వాళ్ళందరూ కొని అయితే వెళ్ళరు కదా. 50% క్యాల్కులేట్ చేసుకుందాం. 500 మంది 1000 రూపాయలు చెప్పులు కొన్నా రోజుకి 5 లక్షలు వచ్చేది. 3 రోజులు వ్యాపారం చేస్తే 15 లక్షలు వచ్చేది. పోనీ ఒక రోజు తీసేద్దాం, 2 రోజులు వ్యాపారం బాగా జరిగింది, అక్కడికే 10 లక్షలు వచ్చేసిందిగా. ఆడ పెట్టుబడి అంతా 6,60 అయింది. కొన్ని 7 లక్షలు రఫ్గా. సో టోటల్గా 3 రోజుల్లో 3 లక్షల ప్రాఫిట్ తీసాడు భయ్య. చాలా ఈజీ లాజిక్. సో ఫైనల్గా ఈరోజు ఆఫ్టర్నూన్ నుంచి తిరుక్కుంటా టైం అంతా ఎంజాయ్ చేసుకుంటా 6:30కి అయితే రీచ్ అయ్యాం. ఇగో మా ఊరు ఎంట్రన్స్లోకి వచ్చాం. 6:30 అయింది ఇప్పుడు టైము. సో ఈ వ్యూ చూసారా, భలే ఉందని రికార్డ్ చేస్తున్నా, బాగుందని. మీరందరూ ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేయండి.